శ్రావ్య అమెరికాలో పుట్టి పెరిగిన మోడర్న్ అమ్మాయి. సెలవులకి తన సొంత ఊరు వచ్చింది. అక్కడ ఆమెకు తన బావ, పక్కా మాస్ విలేజ్ అబ్బాయి అయిన రంగా పరిచయమయ్యాడు. రంగకి ఇంగ్లీష్ రాదు, శ్రావ్యకి పల్లెటూరు పద్ధతులు తెలియవు. ఒకరోజు సాయంత్రం 7 గంటలకి రంగా, బావా, పొలం దగ్గర ఒక వింతుంది చూస్తావా అని శ్రావ్యని తన పాత బుల్లెట్ బైక్ మీదెక్కించుకొని ఊరి చివర ఉన్న దట్టమైన చెట్ల పొదలవైపు తీసుకెళ్లాడు. చీకటి పడుతోంది. చుట్టూ ఎవ్వరూ లేరు. రంగ బైకాపి, దిగుబావా, ఇక్కడ నీకొక సుఖం చూపిస్తాను అన్నాడు. శ్రావ్య భయంతో వణికిపోయింది. రంగా, ఇక్కడ చీకటిగా ఉంది, ఇంటికి వెళదాం అని అరిచింది. కాని రంగ నవ్వుతూ, సిగ్గుపడకు, అమెరికాలో ఇలాంటివి దొరకవు. ఒక్కసారది నీ లోపలికి వెళ్ళిందంటే ఆ హాయే వేరు అని తన పాత బ్యాగ్లోంచి ఒక పొడవైన నల్లటి వస్తువుని తీశాడు. శ్రావ్య పరిగెత్తబోయింది. కాని రంగ ఆమె చేయి పట్టుకొని ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు. నువ్వు నోరు తెరువు, నేను దీన్ని మెల్లగా లోపలికి తోస్తాను అని నా గడ్డం పట్టుకున్నాడు. వాడి వేడి శ్వాస నా ముఖానికి తగులుతోంది. శ్రావ్య ఏడుస్తూ, వద్దురా రంగా, అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది అని బతిమిలాడింది. కాని రంగ వినకుండా ఆ వస్తువుని ఆమె పెదవుల దగ్గరికి తెచ్చాడు. అది చాలా జిగటగా వేడిగా ఉంది. వాడు దాన్ని శ్రావ్య నోటిలోపలికి నెడుతుంటే ఆమెకు ఊపిరాడటం లేదు. అబ్బా, కాలుతోందిరా, వదిలేయ్ అని ఆమె మెళికలు తిరిగిపోయింది. వాడు మాత్రం వదలకుండా తన వేళ్లతో ఆమె ముఖాన్ని అదిమి పట్టుకొని ఆ వస్తువుతో ఏదో చేస్తూనే ఉన్నాడు. శ్రావ్య కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి కాని తెల్లవారుఝామున 4 గంటలకే ఎవరో తన గది కిటికీని గట్టిగా తడుతున్న శబ్దం వినిపించింది. శ్రావ్య నిద్రలేచి చూస్తే కిటికీ అవతల రంగ ఉన్నాడు. వాడి చేతిలో ఒక పొడవైన ఆకుపచ్చటి గొట్టంలాంటి వస్తువుంది. దానినుంచి ఏదో ద్రవం బయటకు వస్తోంది. రంగా, ఈ టైంలో ఇక్కడేంటి? ఎవరైనా చూస్తే చచ్చిపోతాను అని శ్రావ్య భయంతో గుసగుసలాడింది. రంగ నవ్వుతూ, అప్పుడే నిద్రపోతే ఎలా బావా? అమెరికాలో నివ్విలాంటి ఫ్రెష్నెస్ ఎప్పుడూ చూసి ఉండవు. ఒక్కసారి అది నీ లోపలికి వెళ్ళిందంటే ఆ కిక్కే వేరు అని కిటికీలోంచి ఆ గొట్టాన్ని లోపలికి పంపించాడు. శ్రావ్య వెనక్కి జరగబోయింది. కాని రంగ ఒక్కసారిగా ఆ గొట్టంనుంచి ఆ ద్రవాన్ని శ్రావ్య ముఖంమీద, ఒంటిమీద గట్టిగా కొట్టాడు. అబ్బబ్బా, చల్లగా ఉందిరా, వదిలేయ్ అని ఆమె మిళికలు తిరిగిపోతోంది. వాడు మాత్రం వదలకుండా, సిగ్గుకడకు, ఇది నీ లోపలి వరకు వెళ్ళాలి, అప్పుడే నీకు ఆ అసలైన సుఖం తెలుస్తుంది అని వేగం పెంచాడు. శ్రావ్య ముఖమంతా ఆ ద్రవంతో తడిసిపోయింది. ఆమె దుస్తులు ఒంటికి అంటుకుపోయాయి. ఆమె భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది. ఆ ద్రవంనుంచి ఒక అద్భుతమైన సువాసన వస్తోంది. అప్పుడే రంగ కిటికీ తలుపులు పూర్తిగా తీసి లోపలికి దూకాడు. రంగా, నన్ను బైకెక్కించుకున్నాడు. రంగా, ఇక చాలు, ఇంటికి వెళదాం అని శ్రావ్య బతిమిలాడింది. కాని రంగ నవ్వుతూ, అప్పుడే ఎలా బావా? కారం తిన్నావు కదా, ఇప్పుడు నీ ఒంట్లో ఉన్న ఆ మంట తగ్గాలంటే అసలైంది ఒకటుంది. అది నీ లోపలికి వెళ్లాల్సిందే అని ఊరి చివర ఉన్న ఒక పాత మోటార్ షెడ్ దగ్గర బైకాపాడు. చుట్టూ చీకటి, కేవలం మెడతల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. రంగ షెడ్డు తలుకి తీసి, లోపలికి రా, అక్కడొక బెంచుంది, దానిమీద పడుకో అన్నాడు. శ్రావ్యకి అమెరికాలో చూసిన హారర్ సినిమాలు గుర్తొచ్చి వణికిపోయింది. రంగా, వద్దురా, ప్లీజ్ అని ఏడ్చేసింది. కాని రంగా ఆమె చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళి, నువ్వు వంగి దాన్ని పట్టుకో, నేను కిందనుంచి తోస్తాను అని తన నడుం దగ్గర ఉన్న ఒక సంచిలోంచి ఒక తెల్లటి పొడవైన వస్తువుని తీశాడు. దానినుంచి ఒక వింత శబ్దం వస్తోంది. రంగా ఆమె దగ్గరికొచ్చి ఆమె వెన్నుమీద చేయివేశాడు. సిగ్గుపడకు, ఒక్కసారి అది నీ లోపల దిగితే ఆ హాయే వేరు, నీ బాడీ మొత్తం చల్లబడిపోతుంది అని ఆ వస్తువుని ఆమె వెనకనుంచి నడుము లోపలికి పంపించడానికి ప్రయత్నించాడు. వాడి వేడి శ్వాస ఆమె మెడకి తగులుతోంది. అబ్బబ్బా, నొప్పి పెడుతోందిరా, వదిలేయ్ అని ఆమె మెళికలు తిరిగిపోతోంది. వాడు మాత్రం వదలకుండా తన శక్తి అంతా ఉపయోగించి ఆమె మీద ఒత్తిడి చేస్తున్నాడు. ఆ వస్తువు ఆమె చర్మానికి తగులుతుంటే ఏదో తెలియని వణుకు మొదలైంది. అలా ఒక 10 నిమిషాలు వాళ్ళిద్దరూ ఆ చీకటి షెడ్లో ఆ వస్తువుతో ఏదో చేస్తూనే ఉన్నారు. అప్పుడే రంగ తన మొబైల్ టార్చ్ ఆన్ చేశాడు. ఆ వెలుగులో అక్కడ ఏముందో చూసి శ్రావ్య షాక్ అయిపోయింది. అక్కడ ఉన్నది మరేంటో కాదు, ఒక స్పెషల్ కూలింగ్ మసాజ్ రోలర్ మరియు చల్లటి మజ్జిగ.
అసలు విషయమేంటంటే శ్రావ్యకి కారం తిన్న తర్వాత కడుపులో మంటగా ఉంటుందని, అలాగే బైక్ మీద ప్రయాణం వల్ల నడుం నొప్పి వస్తుందని రంగ ఊహించాడు. అందుకే వాడా షెడ్లో దాచుకున్న మట్టి కుండలో ఉన్న చల్లటి మజ్జిగ ఆమెకిచ్చాడు. ఆ కూలింగ్ రోలర్తో ఆమె నడుంకి కోల్డ్ థెరపీ చేస్తున్నాడు. ఆ రోలర్ గట్టిగా ఉండడం వల్ల, ఆ మజ్జిగ గ్లాసు పొడవుగా ఉండడం వల్ల శ్రావ్య ఇంకేదో అనుకుని అంతలా టెన్షన్ పడింది. ఆ మజ్జిగ తాగి, ఆ మసాజ్ చేయించుకున్న తర్వాత శ్రావ్యకి నిజంగానే సుఖంగా అనిపించింది. రంగ నవ్వుతూ, చూశావా బావా, విలేజ్ అబ్బాయి దెబ్బెలా ఉంటుందో? ఇప్పుడు నిన్ను క్షేమంగా ఇంట్లో దించుతాను అని కన్నుగీటి బైక్ స్టార్ట్ చేశాడు. ఆ రాత్రి రంగ చేసిన ఆ పని శ్రావ్య జీవితంలో మరిచిపోలేదు.